తమిళ్ అగ్ర నటుడు కమల్ హాసన్ కు ఆస్కార్ అకాడమీలో చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. భారత్ నుంచి కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానాతో పాటు దర్శకురాలు పాయల్ కపాడియా, భారతీయ ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా అకాడమీలో చోటు దక్కించుకున్నారు. అయితే కమల్ ఎంపికవడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచమంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కమిటీలో సభ్యుడిగా పద్మభూషణ్ కమల్ హాసన్ ఎంపికవడం భారతీయ సినీ రంగం గర్వించదగ్గ విషయమని పవర్ స్టార్ కొనియాడారు. ఇక 6 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో అద్భుతమైన నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కమల్ హాసన్ కేవలం ఒక నటుడిగానే కాకుండా ఒక కథ రచయిత, దర్శకుడు, నిర్మాత, గాయకుడిగా సినిమాలో ప్రతి విభాగంలోనూ తన అసాధారణ ప్రతిభను చాటుకున్నారని అన్నారు. ఆయన సినిమాటిక్ నైపుణ్యం, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ, అంతర్జాతీయ సినిమాపై చెరగని ముద్ర వేశాయన్నారు. రచయితగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా సినిమా నిర్మాణంలోని ప్రతి అంశంపై ఆయనకు పట్టు ఇండస్ట్రీలో ఉన్న అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు పవన్ కళ్యాణ్. ఆయన కళకు నిజమైన మాస్టర్. ప్రపంచ సినిమాకు ఆయన చేస్తున్న విశేష సేవకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరెన్నో సంవత్సరాలు ఆయన సేవలు ప్రపంచ సినిమాకు అందాలని ఆకాంక్షిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. ఆస్కార్కు ఎంపికయ్యే సినిమాల్లో ఆఖరి ఎంపిక ప్రక్రియలో భారత్ నుంచి ఎంపికైన కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానాతో పాటు దర్శకురాలు పాయల్ కపాడియా, భారతీయ ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసుకు ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ ఇయర్ అకాడమీలో కొత్తగా 534 మందిని ఆహ్వానించగా వారిలో కమల్ హాసన్ కూడా నిలిచారు. విశ్వ నటుడు కమల్ హాసన్ కు ఈ అరుదైన గౌరవం దక్కడం అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ విషయంలో పలువురు కమల్ కు అభినందనలు తెలుపుతూ ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఇది గర్వకారణమని ఆయన్ను కొనియాడుతున్నారు.